సాలిడ్ టీవీ ప్రేక్షకులకి నా గ్రీటింగ్స్. మీ మూవీ అంకల్ ఈరోజు మరో ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాడు. ఇది ఇవాళ సరదాగా నేనేం మాట్లాడదలుచుకోలేదు. నన్ను చాలా బాధించిన విషయం, నాలాగే మీలాగే ఎంతోమంది సినీ ప్రేమికులు, ఒక పెద్ద హీరో అభిమానులు చాలా బాధపడ్డ విషయం గురించి నేను ఈరోజు మాట్లాడవచ్చు. నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ రాజా సాబ్ మీద రివ్యూయర్స్ మాట్లాడు. రివ్యూయర్స్ అందామా, రాటర్స్ అందామా, అండూయర్స్ అందామా, వీళ్ళని సమీక్షకుల, దుమీక్షకుల, సోదిమీక్షకుల అట్లా అనాలని అనిపిస్తోంది. ఎవరో నిన్నో మొన్నో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదో ఒక రెండు రివ్యూలు చెప్పి కాస్త వ్యూవర్షిప్ రాగానే అలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. అలాంటి వాళ్ళకు ఒక జర్నలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక వ్యవహారము లేదు. వాళ్ళు ఏదో ఇవాళ వచ్చారు, 4 వ్యూవర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ గురించి నా ప్రాబ్లం లేదు. బట్ ఒక జర్నలిస్టిక్ బ్యాక్గ్రౌండ్తో వచ్చి 30-40 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీతో కలిసి ఉండి అందులో లోతుపాతలు తెలుసుకొని వాళ్ళకి సినిమాలకు పిఆర్ఓలుగా చేసి ఎంతో ఎక్స్పీరియన్స్, అనుభవం ఉండి సినిమా హీరోలతో, దర్శకులతో, ప్రొడక్షన్ హౌసెస్తో పరిచయాలు ఉండి రిలేషన్స్ ఉన్న ఒక మూర్తి గారు కానీ, ఒక నాగేంద్ర గారు కానీ, ఒక ప్రభు గారు కానీ, ఇలాంటి పెద్ద జర్నలిస్ట్ వీళ్ళే కాదు, ఇంకా డక్కన్ క్రానికల్, వేరే అన్ని ఇలాంటి పెద్దవాళ్ళు ఈ జర్నలిస్టిక్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు చేసిన రివ్యూల గురించి నేను మాట్లాడతాను. ఏంటంటే మీరు నాదొక 2 కంప్లైంట్స్ ఉన్నాయి మీ విషయంలో. ఒకటి, ఈ సినిమా గురించి మీరు మాట్లాడిన టైమింగ్, ఎప్పుడు మాట్లాడారు. 2, ఏం మాట్లాడారు. ముందు మనం టైమింగ్ తీసుకుందాం. ఈ రివ్యూ, మీరు చెప్పిన రివ్యూల్లో ఎటువంటి మాటలు మాట్లాడారంటే, ఈ సినిమా అసలు ఎందుకు తీశాడు, రైటింగ్ డిపార్ట్మెంట్ ఏమైపోయింది, ఏమిటి ఈ సినిమా, అసలు ఈ డైరెక్టర్ ఏం తీసేశాడు, ప్రొడ్యూసర్ పాపం చూసుకోకపోతే ఇంత చెక్ లేకుండా మొత్తం వేస్ట్ చేసేస్తాను, ఇటువంటి పదాలు. చిన్న డైరెక్టర్ మారుతి, ఏంటండి మాట్లాడడం? ఎవరు చిన్న డైరెక్టర్, ఏది తక్కువ క్రియేటివిటీ? కమల్ హాసన్ కన్నా పెద్ద గొప్ప టెక్నీషియను, ఇండస్ట్రీ గురించి తెలిసిన ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారండి? ఆయన 3 సంవత్సరాల పాటు అభయ్ అనే సినిమా తీశాడు. ఓ పక్కన మనీషా కొయిరాల, ఇంకో పక్కన రవీనా టండన్ని పెట్టుకుని. ఆ సినిమా రిజల్ట్ మీకు తెలీదా? మొన్న వచ్చిన ఆచార్య కొరటాల పెద్ద డైరెక్టర్ కాదా? మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, ఆర్ఆర్ఆర్ తర్వాత వాళ్ళ తండ్రి అండ్ సన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా. దాని రిజల్ట్ మీరు చూడలేదా? ఇంకా అలా ఎన్నో చెప్పుకోవచ్చు. మురుగదాస్ పెద్ద డైరెక్టరా, చిన్న డైరెక్టరా? నేషనల్ లెవెల్ హిట్ సినిమా తీసిన తర్వాత స్పైడర్ తీశారు మహేష్ బాబు గారు. దాని రిజల్ట్ మీకు తెలీదా? త్రివిక్రమ్ కన్నా గొప్ప డైరెక్టరు, పెద్ద డైరెక్టరు, తెలుగు భాషతో ఆడుకునే తెలుగు దర్శక మాంత్రికుడు అంటారు. అటువంటి దర్శకుడు అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ పొలిటికల్ లాంచ్ ముందు తీసిన సినిమా. అది ఏమైందో మీకు రిజల్ట్ తెలీదా? మరి ఎందుకండి? మారుతి చిన్న డైరెక్టరు, పెద్ద అవకాశం వస్తే హ్యాండిల్ చేయలేకపోయాడు లాంటి పదాలు వాడారు. మారుతి ఎవరు? ఆయన వాళ్ళ ఫాదర్ ఒక అట్టిపళ్ళ బండి అమ్ముకునే ఆయన కొడుకు కష్టపడి పైకి వచ్చి ఇంత స్థాయిలో అద్భుతంగా వచ్చి ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చాడు ఇండస్ట్రీకి. చిన్న చిన్న బడ్జెట్తో అద్భుతమైన హిట్ సినిమాలు ఇచ్చాడు. ఎంతోమంది ఆర్టిస్టులకి, టెక్నీషియన్కి లైఫ్ ఇచ్చాడు. అటువంటి డైరెక్టర్ ప్రభాస్ పిలిచి సినిమా చేయమంటే ఆయన చేశాడు. ఈ సినిమాలో కంటెంట్ కానీ, బడ్జెట్ కానీ, షెడ్యూల్స్ కానీ హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి తెలియకుండానే మారుతి గారు చేయగలరంటే అంత పెద్ద హీరో, అంత పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర వారందరి ట్రయో నిర్ణయం వారందరూ కలిసి తీసుకున్నారు. మీరు మారుతి గారి మీద ఒక్కరి మీద ఎందుకు పిన్ పాయింట్ చేస్తున్నారు? ఇది ఒకటి నా కంప్లైంట్. దీనికి నేను ఒక ఉదాహరణ కూడా చెప్తాను. మీరు చేసే ఇంటర్వ్యూలు, మీరు చేసే రివ్యూలు ఏంటంటే అవి మోనోలాగ్స్. ఇద్దరు ఉంటారు ఒక స్టూడియోలో, ఒక సెట్, ఒక చైర్ వేసుకొని ఇట్లా కూర్చుని మీరు కాళ్ళు ఊపుతూ ఈ సినిమా ఇలాగా, ఆ సినిమాలని చెప్పేది మోనోలాగ్. అరగంట 40 నిమిషాలు చేస్తారు. అందులో లైట్ షేడింగ్ ఎఫెక్ట్స్, నోస్ బర్నింగ్స్, జంప్ కట్స్, అబ్రప్ట్ సీన్ కట్స్, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. చివరికి మీరు ఆ జడ్జి చేసేది 50% జనాల జడ్జిమెంట్కి మీకు తేడా ఉంటుంది. మొన్నటికి మొన్న మూర్తి గారు 2.5 ఇచ్చారు మనశంకర వరప్రసాద్కి, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో అంటే జడ్జిమెంటు తప్పే, ఆ చేసే మోనోలాగ్లో కూడా 100 ఇష్యూస్. మరి మీరు చేసే ఇంత చిన్న మోనోలాగ్లో వేరే పెద్ద పెద్ద సినిమా, వేరే వాళ్ళు తీసిన సినిమాని మీరు రివ్యూ చేసే విషయంలోనే మీరు చేయలేకపోయినప్పుడు 100 మంది టెక్నీషియన్స్ని పెట్టుకొని పెద్ద పెద్ద హీరోలు, పెద్ద కాంప్లెక్స్ షెడ్యూల్స్, విఎఫ్ఎక్స్ టెక్నాలజీస్ పెట్టుకొని తీసే సినిమాల్లో మిస్జడ్జిమెంట్ జరగదండి.
తేడాలు రావా? మీకు తెలియదా? ఇంత సీనియర్లు కదా. విజయ్ కృష్ణాచార్య కన్నా పెద్ద డైరెక్టర్ ఎవరు ఉన్నారా హిందీలో? ఆయన ధూమ్ సిరీస్ అద్భుతంగా హిట్లు ఇచ్చిన తర్వాత ఆయన తీసిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ రిజల్ట్ మీకు తెలీదా? ఇట్లా ఎన్ని 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 ఉదాహరణలు చెప్పాలి. కాబట్టి ఇది మిడ్ రేంజ్ డైరెక్టర్ కాబట్టి హ్యాండిల్ చేయడానికి మీరు మాట్లాడటం తప్పు. సో అది ఒక పాయింట్. 2 టైమింగ్. ప్రభు గారు వేరే ఇంకొక జర్నలిస్టులు మాట్లాడుతూ ఈ సినిమాకి అంత వేస్టేజ్ అయిపోయింది డబ్బు, ఎన్ఆర్ఐ ప్రొడ్యూసరు, ఆయన మనం జాగ్రత్తగా చూసుకోవద్దా అన్నట్టు మాట్లాడారు. నిజంగా మీకు ఆ ప్రొడ్యూసర్ గారి మీద, ఆ బయ్యర్ల మీద, వాళ్ళ మీద నిజంగా మీకు అంత కన్సర్న్ ఉండుంటే పీక్ సంక్రాంతి సీజన్లో హాలిడేస్ అవ్వకుండానే ఈ సినిమా మీద అంత వచ్చి మీరు నెగిటివ్గా మాట్లాడతారటండి. వాళ్ళ గ్రాస్ నెట్ కలెక్షన్స్ హిట్ అవ్వ, నాకు తెలిసి చాలా హిట్ అయ్యి ఆ సంక్రాంతి సీజన్ అయిపోయింది, సోమవారం తర్వాత మాట్లాడచ్చు కదా. అంత పీక్ సీజన్లోనే దాన్ని ఎందుకు హిట్ చేశారు? నిజంగా మీకు అంత కన్సర్న్ ఉంటాయి. ఇది నా 2వ పాయింట్. ఇంకా నేను మీకు చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, మీరు దయచేసి రివ్యూయర్ల పాత్ర ఏంటో తెలుసా? తల్లి బిడ్డని ఒక చిన్న దెబ్బేసి దారిలో పెట్టుకునేటట్టు ఉండాలి కానీ అగంతకుడు బుర్ర బద్దలు కొట్టినట్టు ఆ దర్శకుడి కాన్ఫిడెన్సు, ఆ యూనిట్ కాన్ఫిడెన్స్ వాళ్ళ కలెక్షన్లో దెబ్బతినేటట్టుగా మర్డరస్గా మీరు చెప్పకూడదు. ఇది నా పాయింట్. ఇది మేము చేసే మీకు ఒక విజ్ఞప్తి. చిరంజీవి గారి భాషలో చెప్పాలంటే ఒక స్వీట్ వార్నింగ్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. టుడే మూవీ అంకుల్ సైనింగ్ ఆఫ్ విత్ లాట్ ఆఫ్ పెయిన్.